నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దావూద్ ఇబ్రహీం రక్తం రుచి మరిగిన పులి, మానవత్వం లేని మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రాణాలంటే లెక్కలేదు. క్రైమ్ను ఇండియాలో లీగల్ చేయాలని అతడు సృష్టించిన విధ్వంసాలు అన్నీ ఇన్ని కావు. ఒక్క మాటలో చెప్పాలంటే దావూద్ నరమేధానికి అనేక మంది అమాయకులు బలయ్యారు. ఇప్పుడు అతడి పాపం పండింది. చావు బతుకుల మధ్య ప్రాణాలతో పోరాడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా గ్యాంగ్స్టర్పై హత్యాయత్నం జరిగిందా అంటే దానికి సంబంధించి స్పష్టమైన క్లారిటీ లేదు. కొందరైతే మరణించారని అంటున్నారు. ఈ డాన్కు క్రిమినల్స్తోనే కాదు, బాలీవుడ్తోనూ సంబంధాలున్నాయి. హీరోయిన్ మందాకినీని ఎంతో ఆరాధించాడు దావూద్. ఆమెను కూడా ప్రేమ ముగ్గులోకి దింపాడు. 80వ దశకంలో స్టార్ హీరోయిన్గా రాణించింది. తన అందం, అభినయంతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1985లో రిలీజ్ అయిన రామ్ తేరీ గంగా మేలీ మూవీ ఆమె కెరీర్నే మార్చేసింది. అప్పటి బాలీవుడ్లో టాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్తో ఎన్నో అవకాశాలు వచ్చాయి. సింహాసనం, భార్గవరాముడు చిత్రాలతో తెలుగువారికి పరిచయమైంది. కానీ ఒకే ఒక్క ఫోటో ఆమె కెరీర్నే నాశనం చేసింది. 1994లో దావూద్తో మందాకిని కలిసి ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం తీవ్ర కలకలం రేపింది. మొదట తనకేం తెలియదని బుకాయించిన హీరోయిన్ ఆ తర్వాత మాత్రం తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని చెప్పిందామె. ఈ సంఘటన వల్ల మందాకినికి అవకాశాలు రావడం ఆగిపోయాయి. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అనంతరం డాక్టర్ కాగ్యూర్ రింపోచే ఠాకూర్ను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది. ఇదిలా ఉంటే నటి, మోడల్ అనితా అయూబ్ కూడా దావూద్ ప్రియురాలే అని ఓ ప్రచారం ఉంది. ఈమెను సినిమాల్లోకి తీసుకోవడానికి నిర్మాత జావేద్ సిద్దిఖీ నిరాకరించడంతో దావూదే అతన్ని కాల్చి చంపాడని చెప్తుంటారు.